హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 1 చూసారా? చూడకపోతే చూసేయండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. కీమా బిర్యానీ రెసిపీ కావాలా? అయితే ఎక్కడ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా మా పాప అయితే గెట్ రెడీ విత్ మీ చేసింది, అదైతే షార్ట్లో పెడతాను, చూసేయండి. ఇప్పుడైతే పార్క్ అయితే వెళ్తున్నాము. రెడీ అయిపోయాము. రండి మీరు కూడా వెళ్ళిపోదాం. వచ్చేయండి, మీరు కూడా వచ్చేస్తారా? డన్. పార్క్ అయితే వచ్చేసామన్నమాట. చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. పిల్లలకి పార్క్కి తీసుకెళ్తే ఎంత హ్యాపీగా ఉంటారో కదా. చిన్న పార్క్ అనమాట, మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఇంకా వెళ్తామన్నమాట. జారుడు బల్ల చూడగానే స్పీడ్గా పరిగెట్టేసి ఆ హైట్ చూసి ఎక్కననింది. కానీ తర్వాత ఎన్నిసార్లు ఎక్కిందంటే ఇంటికి కూడా రాదంట. జారుడు బల్ల జారుతూనే ఉంటా అనిందనమాట. మీ పిల్లలు కూడా అంతేనా? అయితే కామెంట్ చేసేయండి. చూసారా ఎలా గంతుతుందో. ముందేమో భయపడింది, తర్వాత ఏమో ఇంకా ఫుల్గా ఆడేసింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసాడు ఆడుకోవడానికి. ఇది వచ్చేసి ఏబిసిడి అంటారు కదండి, హైట్ గేమ్. ఇది ఆడితే పిల్లల్లో మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, అంటే షార్ప్ అవుతుంది అనమాట. ఎలా వెళ్ళాలి, ఎక్కడ అడిగేయాలి అని ఆలోచించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు కదా. మంచి గేమ్ అనమాట, చాలా బాగుంటుంది. ఏబిసిడి అనమాట. ఇదేమో ఏ, ఇందాక ఎక్కిందేమో బి అనమాట. మధ్యలో ఇది ఉంది కదా, ఇది ఒక స్టాండ్ లైక్ అనమాట. ఇంకా పార్క్లో అలా ఎంజాయ్ చేసేసాక ఇక్కడైతే చిన్న నర్సరీలా పెట్టారండి. మన సైడ్ వాళ్ళేనంట. మెండపేట దగ్గర కడియం ఉంటుంది కదా, అక్కడ నుంచి వచ్చి పెట్టారంట ఇక్కడ కర్ణాటకలో. నేను వెళ్ళి మామూలుగా చూద్దాము అని చెప్పేసి వెళ్ళేటప్పటికి నా యాస కనబెట్టేసి, మీది రాజమండ్రి దగ్గర కదా అన్నారనమాట. ఓ మీరు రాజమండ్రేనా అని చెప్పేసి అంటే, ఇక్కడ మెండపేట పక్కన కడియము అని చెప్పేసి అన్నారు. కాసేపు వాళ్ళతో ముచ్చట్లు పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలు అయితే ఈ విధంగా ఆడుతున్నారు. అసలు ఏమేమి మొక్కలు పెట్టారా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసేసానండి. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇలా పెడతారంట. ఇక్కడ మేముండే ఊర్లో అయితే నర్సరీస్ లేవు. ఇలాగ అప్పుడప్పుడు వచ్చి ఇలాగ వీళ్ళు పెడుతూ ఉంటారంట. లాభం వచ్చాక వెళ్ళిపోతారంట. మళ్ళీ సంవత్సరానికి ఇలాగ వర్షాకాలంలో ఆ టైంలో వచ్చి పెడతారంట. మన తెలుగు వాళ్ళని చూస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదండి. కాసేపు అలాగా వాళ్ళతో మాట్లాడేసి కాసేపు అలా గార్డెన్ అంతా ఫుల్గా చూసాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఇంకా రాలేదమ్మా, నెక్స్ట్ మంత్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఇదిగోండి నిమ్మకాయ చెట్లు ఇలాగా చాలా రకాలు పెట్టారు. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకా రాలేదు, నెక్స్ట్ టైం వస్తాయన్నారు. నెక్స్ట్ టైం అయితే మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి నేనేం తీసుకున్నాను అనేది మీకైతే షేర్ చేస్తాను. కప్పలాగా ఎంతుతుంది చూడండి. పిల్లలకి ఇలాగ బయటకు తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇది వచ్చేసి ఏదో బుషీప్గా ఉంది కదండి. ఇది కూడా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ అంట, కానీ నాకు అంత నచ్చలేదు, అందుకనే తీసుకోలేదు. ఇక్కడైతే షాప్లోకి వెళ్తే వచ్చాము. సైకిల్ ఎంత కాస్ట్ ఉన్నాయో చూద్దామని. మా పాప సైకిల్ కావాలంటుంది అనమాట. సైకిల్ అయితే చూసాము. ఇంటికి వచ్చేసాక కీమా బిర్యానీ అన్నాను కదా, ఆ రెసిపీకి అయితే కావాల్సినవన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. రైస్ అయితే ముందుగా కడుక్కొని పెట్టుకున్నాం అనుకోండి, మనం వండుకునేటప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగా వస్తాయి అనమాట. ఈ విధంగా కడుక్కొని పెట్టేసుకుంటాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర, కీమా కూడా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడైతే నేను దీంట్లో మసాలా వేసుకుంటున్నానండి. చెక్క, లవంగ, యాలక, అనాస పువ్వు, ఇంకా జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా పొడిగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అంటే కారం అనేది బాగా దిగుతుంది. మనం స్పెషల్గా మసాలాలు ఏమీ వేస్తాం కదండి, కారం అనేది తక్కువ ఉండాలి కాబట్టి ఇలా స్లిట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, కొంచెం కారం అనేది దిగుతుంది అంతే. అయితే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాక పుదీనా కూడా వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కలిపి వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే పుదీనాని కట్ చేయను, అలాగే వేసేస్తాను. కొంతమంది అయితే కట్ చేసుకొని వేసుకుంటారు, ఆ టేస్ట్ బాగుంటుంది, ఈ టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇంకా అల్లం వెల్లుల్లి అయితే నేను ఫ్రెష్‌గా నూరుకుంటానండి. కచ్చా పచ్చాగా రుబ్బుకుంటేనే టేస్ట్ బావుంటుందనమాట. మరీ మెత్తగా రుబ్బేసుకుంటే పేస్ట్‌లా అయిపోతుంది. ఇంకా అవి కూడా బాగా ఫ్రై అయిపోయాక టమాటాలైతే వేసేసుకోవాలి. నేనైతే ఒక్క టమాటానే వేసుకుంటున్నానండి. టమాటా కాస్ట్ ఎంత ఎక్కువుందో కదా! ఇంకా అందుకనే ఒకటే వేసుకున్నాను. ఇంకా ఈ టమాటా కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు రెడీగా పెట్టుకున్న మన కీమా కూడా వేసేసుకోవాలనమాట. కీమాలోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు మనం ఉప్పు, కారము ఏమి వేయకూడదనమాట. దాంట్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేదాకా మనమైతే ఫ్రై చేసుకుంటా ఉండాలి. పొద్దున్న చపాతీలోకి చేశాను కదండీ కీమా, కొంచెం ఉంచేసి బిర్యానీలోకయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా, యమ్మీగా వచ్చిందండి. రెస్టారెంట్‌లో ఏ విధంగా ఉంటదో అట్లా వచ్చిందనమాట. ఒకసారి నేను చూపించే ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కీమా ఫ్రై అయిపోయి దాంట్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం అయితే నేను ధనియాల పొడి వేసుకున్నానండి. ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూనే. ముందు మనం చెక్క, లవంగాలు వేసుకున్నాం కదా! వాటిలోంచే ఘాటు అనేది వచ్చేస్తుంది. అందుకని ఇంకా స్పెషల్‌గా గరం మసాలా ఏమీ వేసుకోలేదు. ఇంకా కారము, ధనియాల పొడి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కకు పట్టుకుంటాయి కదా మసాలా. ఆ తర్వాత నేనైతే రైస్ వేసుకొని ఒక్కసారి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాతనే, ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది బాగా అవుతుందండి. మసాలా అంతా కలుస్తుంది కదా! రైస్‌కి కూడా మసాలా వెళ్తదనమాట. ఇంకా బాగా కలుపుకొని 2 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. దానికైతే నేను 3 గ్లాసెస్ రైస్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ అంటే కొంచెం పొడి పొడిగా ఉంటేనే బావుంటుంది. ఎవరిష్టం ఆళ్ళదండి. కొంచెం మెత్తగా కావాలంటే 3½ కూడా వేసుకోవచ్చు. కొన్ని బిర్యానీలకి నేనైతే 3 వేస్తాను. కొన్ని మెత్తగా ఇప్పుడు మష్రూమ్ ఉందనుకోండి, అది కొంచెం మెత్తగా ఉంటది కాబట్టి దాంట్లోంచి వాటర్ వస్తాయి కాబట్టి నేను 3½ వేస్తాను, బావుంటుంది. ఇంక ఇదొచ్చేసి మటన్ కీమా బిర్యానీ కాబట్టి నేను 3 వేశాను. ఇంకా లాస్ట్‌లో మిగిలిన పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకొని చేసుకుంటే మన రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట బిర్యానీ. ఈ టైంలోనే సాల్ట్ అనేది చూసుకోవాలండి. మళ్ళీ మనము విజిల్ అంతా అయిపోయాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదు కదా! నాకు కొంచెం తక్కువైంది సాల్ట్. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బావుంటుందండి ఈ రెసిపీ. బాగా కలుపుకోవాలనమాట. ఉప్పంతా కలవాలి కదా! పైనే ఉండిపోతుంది. పైనంతా ఉప్పు కాసం అయిపోతుంది మళ్ళీ. ఇంకొక్కసారి టేస్ట్ చూసేసుకుంటే ఇంక ఫైనల్. ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటే 2 విజిల్స్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. మీరెప్పుడన్నా కీమా బిర్యానీ తిన్నారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా రెస్టారెంట్‌కి అట్లా వెళ్ళినప్పుడు? ఎలా ఉంటది అనేది నాకైతే కామెంట్ చేసేయండి. చూసారా ఎంత పొడిగా వచ్చిందో? మీరే చూస్తున్నారు కదా! అంత టేస్టీ అంటే చాలా బావుందండి. రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చింది. ఇంకా మా డిన్నర్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి. సండే స్పెషల్ నేనైతే ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 1లో అయితే చపాతీ కర్రీ ఇంకా మధ్యాహ్నానికి రెసిపీలన్నీ చూపించాను. చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.